అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 28వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% అయితే పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు నీతికి నిజాయితీకి మారుపేరనైతే చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం మాత్రం చేసి తీరుతారు. వీరు మంచి పేరుగాంచి ఉంటారు. మొట్టమొదటిగా చెప్పాలంటే వీరి పేరే చెప్పాలి. వీరు ఎంతో మంచితనంతో అయితే నిండి ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారా అని మనం పరిశీలించినట్టయితే గనక కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలు కానీ వీరి యొక్క మంచి మనసు స్వభావం కానీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఉంటాయి. వీరి యొక్క మౌనం అయితే ఆలోచనలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. వెనకటి రోజుల్లో ప్రతి మనిషి కూడా మనం నమ్ముకున్న మాట మీద నిలబడి ఉంటారు. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ వీరు ఎక్కడికో వేళ్ళ మీద నూటికో కోటికో ఒకరు ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అంతటి మృదు స్వభావాలు అయితే ఈ యొక్క రాశి గలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు మనసు మాత్రం వెన్నపూస వంటిది. అలాగే వీరు ఏదైనా చేయాలని చెప్పి వీరు మనసుకు ఒకవేళ అనిపిస్తే వెంటనే అది చేసి తీరుతారు. అది మంచా చెడ్డ ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు అయితే వీరు తీసుకున్న నిర్ణయాలను ఎంత తొందరగా అయితే అమలు పరుస్తూ ఉంటారు. వీరి జీవితం అనేది కొత్త తారుమారు అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఒక్క సిచ్యువేషన్లు నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. ఈ రోజున వీరికి తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఒక తొందరపాటు నిర్ణయం వల్ల అవతల వ్యక్తులను ఊహించే విధంగా అయితే దెబ్బ కొట్టబోతున్నారు. అది కూడా ముఖ్యంగా శత్రువులకు అవతల వారు మీ యొక్క తీసుకునే నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా ఉండబోతున్నాయి. వీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో శత్రువుల గుండెల్లో వాళ్ళు నిద్రపోనీయకుండా చేయబోతున్నాయి. అలాగే ఇక ఈరోజు వీరు ఏదైనా కానీ ఒక అవకాశాలు కానీ ఏదైనా పెట్టుబడులు కానీ చేస్తుంటే కనుక వీరు వ్యాపారంలో అధికంగా అయితే లాభాలు గటించబోతున్నారు. కానీ వీరు కొంతమంది వ్యక్తుల విషయంలో వీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. వారిని పొందడానికి ఖచ్చితంగా మీకు అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవాలి. మరి అంత ఈజీగా అయితే కాదు, సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తికి మన జీవితంలోకి ప్రవేశిస్తున్నారంటే వారి ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధం అనేది మనం అని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది అయితే జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున వీరికి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల నిమిషాల వరకు అయితే వీరికి ఏదైనా ఒక స్తంభించిపోయేటువంటి వార్త అయితే వీరి చెవిన పడబోతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా SMS ద్వారా అయితే ఏదైనా ఒక కొత్త వ్యక్తి అనేది వీరికి తెలియపరచడం అనేది ఆ రహస్యం అనేది వీరి చెవిన పడటం అనేది దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం అయితే వీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. ఇదంతా యాదృచ్ఛికం అయితే కాదు. వీరి యొక్క జీవితంలో ఒక్కొక్కటి కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుని అయితే వీరిని మనుషుల ద్వారానో లేదా ఏదో ఒక విధంగానే సందేశం రూపంగానే వీరి యొక్క సూచనలు ఇస్తూనే ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అయితే మీరు తప్పకుండా నమ్మి తీరాలి. ఇలాగే మీరు నీతి నిజాయితీతో ప్రేమతో ఎక్కువగా ఉంటారు కనుక కుటుంబానికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. స్నేహితులు కావచ్చు, అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అనురాగం వెలకట్టలేనిది. మీరు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. మీ పాత స్నేహితులను కూడా మీరు కలవబోతున్నారు. కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా నడవబోతుంది. ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరినీ ఎక్కడా గొడవలు లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎప్పుడు మీరు కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను చాలా అద్భుతంగా అమర్చి పెట్టుకుంటూ ఉంటారు.
కానీ ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో అయితే జీవితం ఆనందమయంగా గడిచిపోతూ ఉంటుంది. ఇక ఈ రోజున అయితే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితం మీద పడబోతుంది. వారు చేసిన పని చోట కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఎటువంటి ప్రదేశంలో అయినా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా కనబడుతుంది కనుక ఈ యొక్క రాశి గల వారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి. మరి ఈ రోజున అయితే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కూడా మీకు కొంత ఆనందాన్ని కలుగజేస్తాయి. మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మీరు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కావచ్చు, మంచి ప్రాముఖ్యతను కూడా పొందబోతున్నారు. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి అయితే మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మరలా మిమ్మల్ని మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారే మరలా మీతో పరకలించడం, మళ్ళీ మీకు దగ్గర అవ్వడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని అయితే, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని అయితే నింపుతూ ఉన్నాయి. అంతేకాకుండా తిరిగి వారిలో మీకు ఉన్నటువంటి ప్రేమ వారితో చెప్పబోతున్నారు. నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు తేలికపడబోతుంది. ఇక ఈ రోజున అయితే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో కూడా, శ్రమతో కూడినటువంటి కొన్ని పనులు కూడా గొప్ప ఫలితాలనైతే మీకు అందివ్వబోతున్నాయి. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు కీలకంగా మారబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ పలకరించబోతున్నాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఈ రోజున మీకు గణపతి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా ఎంతో మంచి చేస్తుంది. మీకు రాజయోగం సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది. అలాగే పదోన్నతి వ్యాపారంలో మీకు గణనీయమైన లాభాలు కూడా, కృషిని తగ్గించుకోవాల్సిన గౌరవాలు కూడా దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని అయితే కలిగించబోతున్నాయి. ఆదాయం గణనీయంగా పెరగబోతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త ప్రణాళికలు వేయడానికి సంసిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు ఎక్కువగా మేలు చేకూరుస్తుంది. విష్ణు భగవాన్ యొక్క తెల్లని పూలతో మీరు పూజ చేయడం వల్ల, స్వామివారిని పూజించడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. మీ వ్యాపారంలో లాభాలు ముందుకు తీసుకుపోతున్నారు. కుటుంబం సంతోషం అనేది మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇవ్వబోతుంది. నూతన ఉత్సాహాన్ని కలిగి అయితే ఉంటారు. ఈ రోజున మీకు ప్రారంభమైనటువంటి ప్రతి పని కూడా ఎంతో విజయవంత బాటలో అయితే నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక మార్పు అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు మీరు గణపతి మంత్రాన్ని ఉచ్చరించుకోవడం ఎంతో మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మరి మీరు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీరు తప్పకుండా చేజిక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అన్ని విషయంలో కూడా మీరు ప్రయత్నాలు చేస్తే కనుక తప్పకుండా మీరు లాభాల బాటనైతే చవి చూస్తారు. మీరు సూర్య నమస్కారం చేసుకోవడం, ఈశ్వర ధ్యానం చేయడం, ఇటువంటివన్నీ కూడా మీకు శత్రునాశనం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక ఈ యొక్క రాశి గల వారికి వివాహ జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక ఎంతో అద్భుతంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రేమికులకు కూడా ఎంతో అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు కూడా ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే అవి కూర్చొని చక్కగా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేదా ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, కొంత సమయాన్ని కనుక మీరు వారికి కేటాయిసి చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఏర్పరచుకుంటే, మీరు కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ దూరం అయ్యి చక్కగా అయితే మీకు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోవచ్చు. చక్కగా తిరిగి మరలా మీ యొక్క బంధం అయితే మరింత బలపడుతుంది, నమ్మకంతో ఉంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఎంతైనా మంచిది. మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు అయితే చేయండి. మూడో వ్యక్తి తలదూర్చడం ఎంతైనా మంచిది కాదు. అన్ని రంగాల్లో మీరు కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. కొత్త పరిస్థితులు మాత్రం మీకు ఈ రోజున వ్యాపారంలో కొంత ఎక్కువగా లావాదేవీలు అనేవి పెద్దగా కనిపించలేకపోయినా కూడా, ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మాత్రం రేపు ఎప్పుడైనా మంచి రోజు అయితే చూసుకొని మీరు కొత్తగా సమస్యలను కూడా తెచ్చుకోబోతున్నారని అయితే తెలుసుకోండి. వ్యక్తులు ఏదైనా సహాయం చేయాలంటే షూరిటీ సంతకాలు లాంటివి చేసే ముందుగా కాస్త ఆలోచించడం ఎంతైనా మంచిది. కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వహించడం ఎంతైనా మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ఎవరి మాట వినకూడదు. తొందరపడవలసిన విషయాలు అస్సలు ఏమీ లేవు. జాగ్రత్తగా కూర్చొని ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు సానుకూలంగా అయితే ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిని ఏదైనా మీకు నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకుంటే అది ముందు రోజుల్లో మిమ్మల్ని నష్టపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కాస్త ఆలోచించి ఏ పనైనా చేయడం మొదలు పెట్టడం అయితే మీకు చాలా మంచి అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా కాస్త ఆలోచించి మీరు ఒక అడుగు తీసుకుంటే కనుక, ఒక అడుగు ముందుకెళ్తే అందులో తప్పకుండా మీకు విజయం తథ్యం అని అయితే చెప్పుకోవచ్చు.
తప్పకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున మనం చెప్పుకున్నట్లు విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణుదేవుని యొక్క ఆరాధన, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకోవడం వల్ల వీలుంటే ఈ రోజున గనక మీ ఇంట్లో టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఓం నమ శివాయ అనే బీజాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీరు మీ ఇంట్లో ప్రతిధ్వనించేలాగా చూసుకోవడం వల్ల ఈ రోజున మీకు చాలా చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అన్ని రంగాల వృత్తి గల వారికి మీ జీవితంలో మంచి శుభాలు కలగాలని కోరుకుంటూ, తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన అంతా చేసుకోవడం వల్ల మీ జీవితం ఎంత సుఖమయం కాబోతుందని అయితే చెప్పబోతున్నాము. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.